మేషరాశి వారికి డిసెంబర్ నెల 27, 28, 29, 30 మరియు 31 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీలలో 4 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఈ రోజుల్లో ఒక మహాదేవుని యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. మరి ఎలాంటి చెడు ప్రభావం మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని రక్షించాడు. ఆ మహాదేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని దయచేసి చూడండి. అసలు ఈ రోజులలో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడారనే చెప్పాలి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి స్వభావం మీది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను మీరు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడూ కోరుకుంటారు. దానికోసం మీరు ఎంతోగానో కష్టపడుతూ ఉంటారు. అయినా కూడాను మీకు మంచి జీవితం ఉంటుంది. మేషరాశి వారికి అంగారకుడు అధిపతి కాబట్టి ఈ రోజులలో ఆ గ్రహం యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది. ఏ పని మీరు చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా మీకు అడ్డు రావు. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలోను బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. ఇక డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు బాగా విపరీతంగా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇక మీరు మంచి మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చాకచక్యంగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేటటువంటి గుణం మీలో ఉంటుంది. వారికి ఏ సమస్య వచ్చినా మీరు ముందుండి తోడుగా నడుస్తుంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయము చేయరు. చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు. అయినా మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మరి ఈ డిసెంబర్ 27 నుంచి 31 రోజులలో మీకు కాలం బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు మరియు బాధలు అన్నీ కూడాను తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా మీకు వరిస్తుంది. ఈ రోజులలో ఒక మహాదేవుని యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం మీకు వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి రావడం, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడం, మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు గడిస్తారు. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశం వస్తుంది. మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు, కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా మీరు ఆ పనిని అస్సలు వదిలిపెట్టరు. మీకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మీకు విలువ లేని చోట ఒక నిమిషం కూడా మీరు ఉండరు. మేషరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. మీకు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలనే కోరికలు అధికంగా ఉంటాయి. మేషరాశి వారికి
ఈ రోజులలో ఒక మహాదేవుని యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ మహాదేవుడు ఎవరంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి. ఈ రోజులలో అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహము మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ బుధవారం మీ ఇంటికి శుభ్రం చేసుకుని అయ్యప్ప స్వామికి పూజ చేయండి. దానివల్ల అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహము పూర్తిగా లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కపడుతుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఈ 27 నుండి 31 రోజులలో అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మేషరాశి వారికి ఈ రోజులలో బయటకు వెళ్లే ముందు 2 లవంగాలను జేబులో పెట్టుకుని వెళ్ళండి. లవంగాలకు ఎంతో శక్తి ఉంటుంది. దానివల్ల మీరు వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజులలో మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి మంచి సంతాన భాగ్యం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా కుదురుతుంది. 2026లో 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు ఈ రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి మీకు వీలైనంతగా ఈ రోజులలో మూగజీవాలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండబోదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ రోజులలో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా టీ మరియు ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారము లేదా శనివారము మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలము మరియు తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా చెప్పబడతాయి. ఇక 2, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.